అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ లవ్స్. రాముడికి రామేశ్వరానికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. ఈ కాలంలో అతను చాలా ప్రదేశాల్లో ఉన్నాడు. సీతను రావణుడు అపహరించిన తరువాత అతను ఆమెను వెతుక్కుంటూ లంకకు చేరుకున్నాడు. లంకకు వెళ్లేందుకు రామసేతు వంతెనను నిర్మించడంలో అతనితో పాటు వానర సైన్యం మొత్తం రామునికి సహకరించింది. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడిని ఆరాధించేవాడు శివుడు, శివుడిని ఆరాధించేవాడు శ్రీరాముడు. రాముడు ఏదైనా పని చేసే ముందు శివుణ్ణి పూజించుకునేవాడట. రామచరిత మానస్ ప్రకారం రాముడు లంకను విడిచిపెట్టే ముందు రామేశ్వరంలో ఏం చేశాడో, అసలు రాముడికి రామేశ్వరానికి మధ్య ఉన్న ఆ అనుబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాముడు వానర సైన్యంతో లంకకు వెళుతున్నప్పుడు ఈ భూమి చాలా పవిత్రమైనదని చెప్పాడట. దీని మహిమ వర్ణించలేనిది. ఇక్కడ శివుడిని ప్రతిష్ఠిస్తానని ప్రతిజ్ఞ చేశాడట శ్రీరాముడు. అలా అని పురాణాల్లో ఉన్నాయి. శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత రాముడు దానిని పూజిస్తూ, నేను స్థాపించిన శివలింగం ఉన్న ఈ రామేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న వ్యక్తి తన ఊపిరి పోయిన తరువాత అతను నా లోకానికి చేరుకుంటాడు అని రాముడు వివరించాడంట. రామేశ్వర మహాదేవుని గంగాజలంతో అభిషేకించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పాడట రాముడు. ఈ క్షేత్రానికి రాముడితో అనుబంధం ఉండడం వల్ల ఈ యాత్రకు రామేశ్వరం అనే పేరు వచ్చిందట. రామేశ్వరం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాకు సమీపంలో ఉన్న ఒక గొప్ప మహాపుణ్యక్షేత్రం. ఈ తీర్థయాత్ర హిందూ మతం యొక్క 4 ధాములలో ఒకటి. శివుని 11వ జ్యోతిర్లింగం. రామేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రంగా ఉంది. ఇది శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం గర్భగుడిలో శివుని 11వ జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందిట. ఈ ఆలయ జ్యోతిర్లింగాన్ని స్వయంగా శ్రీరాముడే స్థాపించాడట. రాముడు లంకను జయించాలనుకునే ముందు ఈ ప్రదేశంలో తన ఆరాధ్య దైవమైన శివుణ్ణి పూజించాడట. ఈ ప్రదేశంలో మహాదేవుని శివలింగాన్ని స్థాపించి పూజించాడట. రాముడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి రామేశ్వరం అనే పేరు వచ్చిందట. త్రేతాయుగం తరువాత రామేశ్వర ఆలయాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని ఆదిత్యవర్మన్, రాజేంద్ర చోళ, రాజరాజ చోళ, శ్రీకృష్ణదేవరాయలు వంటి అనేక మంది రాజులు కొత్తగా నిర్మించడం జరిగిందిట. రామనాథస్వామి ఆలయం రామేశ్వర దీపం యొక్క ప్రధాన ఆలయం. వేలాది మంది యాత్రికులు, పర్యాటకులు ప్రతిరోజు ఆ ఆలయాన్ని దాని పవిత్రత మరియు నిర్మాణ సౌందర్యం కోసం సందర్శిస్తూ ఉంటారట. హిందువులు నమ్ముతున్నట్లుగా రావణుని చంపిన పాపం పోగొట్టుకునేందుకు రాముడు తన సిబ్బందితో శివుడిని ఆరాధించడానికి రామేశ్వరం వచ్చాడు. కానీ ఆరాధన చేయడానికి వారికి ఒక శివలింగం కావాలి కదా. అందువల్ల పూజలు చేయడానికి 2 శివలింగాలను తీసుకురావాలని హనుమంతుణ్ణి కైలాసానికి పంపాడట. కొన్ని కారణాల వల్ల హనుమంతుడు శివలింగం తీసుకుని వచ్చుటకు జాప్యం జరిగింది. అదే సమయంలో సీతాదేవి సరదాగా ఇసుకతో చిన్న శివలింగాన్ని చేసిందిట. ఆచారాలకు శుభ సమయం మించిపోతున్నందున సముద్రపు ఇసుకతో సీత చేసిన
శివలింగానికి పూజలు చేయమని ఋషులు మునులు శ్రీరాముల వారికి తెలియజేశారట. సీతాదేవి నిర్మించిన శివలింగానికి రాముల వారు ఆచారాలతో పూజలు ప్రారంభించారట. అన్నీ పూర్తయిన తరువాత హనుమంతుడు శివలింగాలతో రామేశ్వరం ఒడ్డుకి చేరుకున్నాడట. అతను తెచ్చిన ఆ శివలింగానికి పూజలు చేయమని శ్రీరాముణ్ణి కోరి అప్పటికే ప్రతిష్ఠ చేసి పూజలు చేసిన సైకతలింగాన్ని తొలగించడానికి ప్రయత్నించాడు. కానీ శివలింగాన్ని తొలగించే ప్రయత్నంలో అతను విఫలమయ్యాడు. శ్రీరాముడు హనుమంతుణ్ణి సమాధానపరిచి, మీరు తెచ్చిన శివలింగానికే మొదటి పూజలు చేసి ఆ తరువాత నేను ప్రతిష్ఠించి పూజ చేసిన ఈ సైకతలింగానికి పూజలు మరియు ఆరాధన జరుగునని ఆనతిచ్చారట. నేటికి ఆ పద్ధతిని రామేశ్వరం యందు ఆచరిస్తున్నారు. హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగానికి విశ్వనాథర్ అని పేరు పెట్టారట. రామేశ్వరం ఆలయం ఒక చిన్న తాటాకుల మండపంలో ఉండేదట. ఈ ఆలయానికి ఒక ముని ద్వారా ఈ ఆలయాన్ని నిర్వహించబడింది. ఈ ఆలయం మరియు దాని నిర్మాణాత్మక నిర్మాణాలు 12 మరియు 16వ శతాబ్దాల మధ్య వివిధ రాజుల చేత అభివృద్ధి చెందడం జరిగిందిట. ఈ ఆలయాన్ని నిర్మించిన నమూనాను ద్రవిడ శైలి అని పిలుస్తారట. అయితే ఈ ఆలయంలో 4 గోపురాలు ప్రతి దిశలో ఒక్కొక్కటిగా ఉన్నాయట. కొన్ని వేదాలు మరియు పురాణాల ప్రకారం రామేశ్వరంని గంధమదనం అని వ్యవహరించేవారు మరియు రాముడు రాకముందే రామేశ్వరంలో ఒక శివాలయం ఉందని ప్రజల నమ్మకం. మనకి చారిత్రక ఆధారాల ద్వారా రామేశ్వరం వివిధ రాజవంశాల కింద పాలించబడిందని చెబుతున్నారు. అయితే రామేశ్వర ఆలయంలో అనేక సన్నిధులు కూడా ఉన్నాయట. నలేశ్వర సన్నిధి, నీలేశ్వర సన్నిధి, కవయేశ్వర సన్నిధి, బాప పక్షేశ్వరార్ సన్నిధి, పుణ్యతనేశ్వర సన్నిధి. ఈ సన్నిధులు 10 మరియు 11వ శతాబ్దుల కాలంలో పరాంతక చోళ మరియు రాజరాజ చోళ రాజుల చేత నిర్మించబడ్డాయట. అయితే ఇక్కడ మనం రాముడికి రామేశ్వరానికి ఉన్న సంబంధం ఏమిటి వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎప్పుడు ఇలానే నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.